హాయ్ అండి అందరికీ. సీ ఫుడ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రొయ్యలు. మరి ఆ రొయ్యలతో మసాలా కర్రీ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక రా స్పైసెస్, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయల పైన కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన ఆనియన్స్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని వేసిన మసాలాలన్నీ కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది. ఇందులో కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలను వేసుకొని మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రొయ్యలన్నీ చక్కగా బాయిల్ అయింది. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి గుమగుమలాడే రొయ్యల మసాలా రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.